చూసినట్టయితే చాలామంది ఏమనుకుంటుంటారంటే ఇప్పటికి కూడా టైం కాంప్లెక్సిటీ అంటే టైం రిక్వైర్డ్ టు రన్ ద కోడ్ అనుకుంటుంటారు. సో అంటే ఇప్పుడు ఒక కోడ్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంది, 2 సెకండ్సా 3 సెకండ్సా అలా అనుకుంటుంటారు. కానీ అది తప్పు. సో ఎందుకంటే ఈ వీడియోని అయితే మళ్ళీ చెప్తున్నాను, పూర్తిగా చూడండి, లేకపోతే అర్థం కాకపోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నా దగ్గర ఒక పాత మిషన్ ఉంది. సో లైక్ 2000 మోడల్లో ల్యాప్టాప్ ఒకటి ఉంది. ఇప్పుడు 2022లో నేను ఇంకో ల్యాప్టాప్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ తీసుకొని ఇందులో రన్ చేశాను. ఇది నాకు 3 సెకండ్స్లో అవుట్పుట్ ఇచ్చింది అనుకున్నాం. ఈ కంప్యూటరు అంటే ఈ ల్యాప్టాప్ నాకు 1 సెకండ్లో నాకు అవుట్పుట్ ఇచ్చింది అనుకున్నాం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే సేమ్ కోడే దీంట్లో 3 సెకండ్స్లో అవుట్పుట్ ఇస్తుంది, దీంట్లో 1 సెకండ్లో అవుట్పుట్ ఇస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా టైం కాంప్లెక్సిటీ అంటే టైం టేకెన్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఇన్ ద కంప్యూటర్ అని చెప్పొద్దు. ఎందుకంటే అది సిస్టమ్ కాన్ఫిగరేషన్ని బట్టి ఉంటుంది. దీంట్లో మంచి ప్రాసెసర్ ఉండకపోవచ్చు, దీంట్లో మంచి ప్రాసెసర్ ఉండొచ్చు. ఇది మీరు ఎప్పుడు కూడా అది టైం టేకెన్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్ కాదు. ఇది మీరు ఒక ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి.